హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సంతోష్ 24. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను విలేజ్కి వెళ్తున్నాను అన్నమాట. అంటే అత్తగారింటికి, అంటే నా ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. ఆఫ్టర్ 5 months తర్వాత, చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్నాను. కుదరలేదు, వెళ్ళే ఛాన్స్ రాలేదు. మా వారు వెళ్ళొచ్చారు మధ్య మధ్యలో, కానీ నేనే వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు కూడా వెళ్ళకూడదు అనుకున్నాం. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, పాపకు ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం. కానీ ఇంటి పక్కన వాళ్ళది కూడా, అంటే మా చుట్టాల వాళ్ళది కూడా పెళ్ళి ఉంది. ఇంటికాడ టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది, ఇంకా పెళ్ళి కూడా చూసినట్టు అవుతుంది అనేసి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో మేము మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయినాం 1 o'clockకి. అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ ఏమాత్రం తక్కువ లేదు, చాలా ఎక్కువనే ఉంది. మధ్యాహ్నం స్టార్ట్ అయినాం. అసలు మాకు సిటీ దాటడానికి 2 hours పట్టిందండి. ప్రతిసారి అంతే పట్టుద్ది, ఎక్కువనే పట్టుద్ది, కానీ తక్కువ అయితే పట్టుద్ది. ఖచ్చితంగా 2 hours అయితే పట్టుద్ది మాకు సిటీ దాటడానికి, అంత టైం అవుతుంది అన్నమాట. సో నా చిట్టి తల్లి ఇంట్లో పడుకుంది. సడన్గా కారుకి వచ్చేసరికి లేచిందన్నమాట. ఏంది నేను ఇంట్లో పడుకున్నా, ఇక్కడ లేచింది ఏంది, ఎటు పోతుంది ఏందని చూస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఆమె నిద్రపోలేదు. మినిమం 3 hours పడుకుంటుంది, కానీ హాఫ్ అన్ అవర్లోనే పడుకొని లేచిందన్నమాట. కొంచెం సేపు డల్గా ఉంది, ఒక 10 minutes. తర్వాత చాలా అంటే చాలా యాక్టివ్ అయిపోయింది. అస్సలు చేరుకునేదాకా అస్సలు పడుకోలే. మళ్ళీ నైటే పడుకుందామే, అస్సలు పడుకోవట్లే. అన్నీ చూస్తుంది, ఇంకా కార్ నుంచి, ఆ విండోస్ నుంచి అంతా బయట వెహికల్స్ అని చూస్తూ గమనిస్తుంది అన్నట్టు. అసలు ఆగట్లేదు, అంత అల్లరి చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాం. మాకు చాలా అంటే యాక్చువల్గా మా విలేజ్కి, హైదరాబాద్ నుంచి మా విలేజ్కి 3 hours జర్నీ. సిటీలోనే 2 hours పట్టుద్ది. సిటీ దాటినాక 1 hourలో చేరుకుంటాం మేము, అంతే. కానీ సిటీలో మాకు లేట్ అవుతుంది. సో మేము వెళ్ళే దారిలో ట్యాంక్ బండ్ వస్తుంది అన్నమాట. ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం నేను ఒక్క మనిషిని కూడా చూడలేదు. ఒక 2-3 members కనిపించారు అంతే. ఎట్లా ఎండలు ఉన్నాయంటే విపరీతంగా ఎండలు ఉన్నాయి. చూడండి, ఒక్కరైనా కనిపిస్తున్నాను. అసలు ఎప్పుడు చూసిన ట్యాంక్ బండ్, ఎప్పుడు చూసినా బిజీ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం నేను ట్యాంక్ బండ్ని అంత ఖాళీగా, అంత ప్రశాంతంగా చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎంత రిలాక్స్ అయింది అసలు ట్యాంక్ బండ్ అనిపించింది. ఒక 2-3 ఉండే, చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. పైగా ఒకటి చెప్పాలి, బయట అయితే చాలా అంటే చాలా ఎండ ఉందండి. దయచేసి వాటర్ ఎక్కువ తీసుకోండి, జ్యూస్ కానీ సాఫ్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఇట్లా మటన్, చికెన్ చాలా తగ్గించండి, ఎందుకంటే విపరీతంగా ఎండలు ఉన్నాయి. బయట వీలైనంత వరకు ఎక్కువ అవసరం ఉంటేనే వెళ్ళండి, కానీ అసలు ఊరికనే బయట అసలు తిరగకండి. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయండి. జాగ్రత్తగా ఒక 1 month మే అంతా కాపాడుకుంటే చాలా మంచి ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ హెల్త్ని చూసుకోండి, తర్వాతనే వేరే పని అండి. ఇది నా సజెషన్, పాటించే వాళ్ళు పాటించండి, తర్వాత మీ ఇష్టం అండి. సో మేమైతే ఇది జర్నీ వ్లాగ్ అండి. సో మేము నర్సాపూర్ అడవిలో ఉన్నాము. అడవి చాలా పెద్దగా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. చేయని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ పార్క్ కూడా ఉంటుంది, నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అని ఉంటుంది. విజిట్ చేయండి. చాలామంది హైదరాబాద్ నుంచి ఆ పార్క్ను విజిట్ చేయడానికి వస్తున్నారు. ప్రతి సండే చాలా అంటే చాలామంది వస్తారు అక్కడికి. సో ఇక్కడ పక్కనే మామిడికాయ తోట ఉంటుంది. ఆ తోట నుంచి తెంపుకొచ్చి మరి ఇక్కడ అమ్ముతారు అన్నమాట. రసాలు చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి సమ్మర్లో మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ నర్సాపూర్ అడవిలో మధ్యలో ఎక్కడైనా కానీ మేము మామిడికాయ తీసుకొని వెళ్తాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. న్యాచురల్గా అక్కడనే పండినాయి అన్నమాట. అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి అమ్మేస్తారు వాళ్ళు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ నర్సాపూర్ అడవిని ఒక్కసారి గమనించండి. చాలా టర్నింగ్స్ ఉంటాయి, భయంకరంగా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత టర్నింగ్స్ అంటే విపరీతంగా ఉంటాయి. నాకు చాలా అంటే చాలా భయం. నైట్ టైంకి రావడం అంటే భయం. డే టైంలో అంటే కొంచెం అంత అనిపించదు, కానీ నైట్ టైం అయితే చాలా భయం అవుతుంది నాకు. చూడండి ఎంత టర్నింగ్స్ ఉన్నాయో. అసలు డ్రోన్తో వీడియో తీయాలి, అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇట్లా చూస్తేనే ఇంత బాగుంది, ఇంకా పైనుంచి డ్రోన్తో వీడియో తీస్తే హైలైట్ ఉంటుంది అన్నమాట. చాలా అసలు జంతువులు అయితే రోడ్డు మీదనే తిరుగుతున్నాయండి. వాటికి వాటర్ లేవేమో, ఫుడ్ లేదేమో కదా అనిపించింది నాకు. చాలా అడవి అంతా చూడండి, పచ్చగా ఏం లేదు,
ఎండిపోతుంది కదా, సమ్మర్ కదా, చాలా ఎండిపోయింది. ఒక్క వర్షం పడితే కానీ ఇంకా చిగురించవన్నమాట ఇవి. చాలా లాంగ్ ఉంటుంది అడవి అయితే. ఇగోండి పార్క్, ఇది నర్సాపూర్ అర్బన్ పార్క్, ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఏమో ఉంటుంది. చాలామంది అక్కడ వస్తున్నారు విజిట్ చేయడానికి, హైదరాబాద్ నుంచి చాలామంది వస్తారు. ఇక్కడ ఫిష్ మార్కెట్ ఎప్పుడు ఉంటుందండి, ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఉంటే మాత్రం తీసుకుంటాం మేము. ఇంకా ఫిష్ కనిపించినప్పుడు తీసుకోకుండా ఉంటామా? మా అత్తమ్మకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. యాక్చువల్గా విషయం ఏంటంటే మా అత్తమ్మ పొద్దునే ఫిష్ తీసుకొని కర్రీ వండేసి ఉంచిందట, కానీ మేము ఫోన్ చేస్తే మా అత్తమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేము సడన్గా తీసుకెళ్ళినా మా అత్తమ్మ ఫోన్ చేసి, ఇంటికాడ నేను ఫిష్ కర్రీ చేశాను తినేయండి వెళ్ళి అన్నది. అయ్యయ్యో వేస్ట్గా తీసుకున్నాం అనిపించింది, కానీ వేస్ట్ ఏం కాలేదు, తిన్నాం. పొద్దున అసలు ఫిష్ కర్రీ ఎప్పటికప్పుడు కంటే నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మేము కూడా అట్లనే తిన్నాం. ఏడుపాయల టెంపుల్ ఎవరికైనా ఐడియా ఉందా అండి? ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఏడుపాయ టెంపుల్ ఇటే ఉంటుందండి. వనదుర్గ మాతనో ఎవరో ఉంటుంది దేవత అక్కడ. ఇది మాకు చాలా దగ్గర, మా విలేజ్ నుంచి ఏడుపాయల ఒక 1/2 అవర్ జర్నీ అంతే, మా సైడే ఉంటుంది అన్నమాట. ఇది మంజీరా నది అండి. నేను కాళ్ళ నుండి వీడియో తీస్తున్నా కాబట్టి అంత క్లారిటీగా కనిపించట్లేదు, వాటర్ ఏం లేవు, ఈ ఎండకి వాటర్ ఏముంటాయి ఇంకా. సో మెదక్ అయితే రీచ్ అయ్యామండి. మాకు పొద్దు నుంచి అసలు అన్నం తినలేదు, కొంచెం అన్నం ఉండే వండుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తినొచ్చేసినామండి. కానీ చాలా అంటే చాలా ఆకలి వేసింది మాకు. సో ఇది ఫేమస్ అన్నట్టు, చంద్రభవన్ హోటల్ మెదక్లోనే ఫేమస్ చాలా. ఇది బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ తినంది అసలే వెళ్ళము రాము. కనీసం టీ తాగైనా వెళ్తాం, కానీ అక్కడ ఆగకుండా మాత్రం అసలు వెళ్ళమన్నమాట మేము. చాలా టిఫిన్స్, మీల్స్ చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, నీట్గా ఉంటాయి. అందుకే అక్కడ ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు అన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. నా సోను తల్లికి కారులోనే తినిపించిన, ఆమె తిన్నది కాబట్టి అంత యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే మమ్మల్ని సతాయిస్తుంది. మా సార్ అయితే చాలా ఆకలితో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నాడు. పాపం నాకు కూడా ఆకలైంది, కానీ నాకంటే ఎక్కువ తనకైంది, ఎందుకంటే తనే కదా డ్రైవింగ్ చేసేది, ఇంకా ఎక్కువ అలసట వాళ్ళకి ఉంటుంది కాబట్టి చాలా ఆకలైంది. అక్కడ ప్రశాంతంగా అయితే తిన్నాం ఫస్ట్. ఈమె చూడు ఎట్లా అల్లరి చేస్తుందో. వాళ్ళ నాన్న తను ఇద్దరు తర్వాత చర్చికి వెళ్ళాము. చర్చి అంటే పక్కనే, దాని పక్కనే ఉంటుంది అన్నమాట, హోటల్ పక్కన. మెదక్ చర్చి ఇది ఆసియాలోని అతిపెద్ద చర్చి అన్నమాట, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చర్చి. ఆకలితో ఉన్నప్పుడు ఇది 1984లో కన్స్ట్రక్షన్ అయింది, నాకైతే అయింది. ఇప్పుడు ఇక్కడ దూరమైన ఫేమస్, చాలా మంది ఆ రోజు సండే కాబట్టి చాలా మంది విజిట్ అనిపిస్తుంది. అంటే వస్తారు కదా సండే రోజు, కడుపు నిండిన తర్వాత అనిపించే ఫీలింగ్. మేము కూడా వెళ్ళాము, చూడండి చాలా బాగుంటుంది. మేము లోపల వరకు వెళ్ళలేదండి, బయట నుంచే వీడియో తీసుకున్నాం. అక్కడ వెళ్ళనీయట్లే వెహికల్స్లను, అందుకే బయట నుంచి వీడియో తీసినాం. ఆసియాలోనే అతిపెద్దది, ప్రపంచంలోనే 2వది అన్నట్టు. ఇంకా ముందు నుంచి చాలా బాగుంటుంది, వెళ్ళి వీడియో తీద్దామంటే వెళ్ళనీయట్లేదు, వెహికల్స్ని అసలు వెళ్ళనీయట్లేదు. వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ వెహికల్స్ని మాత్రం నాట్ అలౌడ్ లోపల వరకు. మేము కొంచెం వీడియో తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం. సో స్టార్ట్ అయినాం అక్కడి నుంచి. పోచారం పార్క్ ఇదండి ఈ పార్క్. ఇందులో చాలా జంతువులు ఉంటాయి, కనిపిస్తాయి. మనం లోపల చూడడానికి వెళ్తే మనకు చాలా జంతువులను కనిపిస్తాయి అన్నమాట. అక్కడ వ్యాన్ కూడా ఉంది, వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు లోపల, కానీ మాకు అంత టైం లేదు,
మేము వెళ్ళలేదు అన్నట్టు. మాకు అక్కడ వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30 అయింది. అందుకే మేము ఇక అంత టైం లేదు. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము వెళ్ళే దారిలోనే ఇంకో పార్క్ ఉంటుంది, పోచారం పార్క్ అనేసి. ఇందులో చాలా యానిమల్స్ ఉంటాయి. మనం లోపల విజిట్ చేస్తే ఖచ్చితంగా మనకు చాలా యానిమల్స్ కనిపిస్తాయి అన్నమాట. కానీ మేము లోపలంతా తిరగలేదు, అప్పటికే మాకు చాలా ఓవర్ టైం అయిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాంలే, ఇప్పుడు వద్దు అనేసి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అయ్యి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. చూడండి అక్కడ వ్యాన్ కూడా ఉంది, మనం విజిట్ చేయొచ్చు. లోపల చాలా పెద్దగా ఉంటుంది, చాలా యానిమల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు అంత పచ్చగా కనిపించట్లేదు, ఎందుకంటే ఎండాకాలం కదా, చెట్లన్నీ ఎండిపోయినాయి. వర్షాకాలంలో చూడాలి, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు. ఎప్పుడు ఊరికి ఇక్కడ వస్తూ ఉంటాం మేము, అంటే వెళ్ళే దారిలోనే కాబట్టి ఆగి మరీ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఏం లేదు, అంత వరి కోత కూడా అయిపోయింది, అంత నిండుగా ఏం లేదు. వర్షాకాలంలో చూడాలి, చాలా పచ్చగా ఉంటుంది, హైలైట్ ఉంటుంది అసలు. ఇంకా 5 మినిట్స్ అంటే మా విలేజ్ వస్తుంది. ఇదంతా మా విలేజే, కానీ బయట, విలేజ్ బయట అన్నమాట ఇదంతా. సో మా ఊరికైతే వచ్చేసాము. ఇంకా మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. కొత్త వాళ్ళు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మా హోమ్ టూర్ కూడా చేస్తానండి. ఇంటికైతే చేరుకున్నాం. టాటా, బాయ్ బాయ్.